విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. నేను కలుసుకున్నటువంటి ఒక వ్యక్తి మీరు కూడా కలుసుకోవాలని నా కోరిక. అలా కలుసుకుంటే చాలా బాగుంటుంది కూడా. నేను ఒకసారి డెహ్రాడూన్ వెళ్ళాను. ఎంఎస్ఎంఈ మీటింగ్ అని చాలా ఏళ్ల క్రితం జరిగితే ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కలిశాడు. అతని కథ నిజంగా నన్ను కదిలించిందంటే మీరు నమ్మండి. తన ధైర్యంతో అతను నన్ను వినమ్రుణ్ణి విధేయుణ్ణి కూడా చేశాడు. రామ్ అని అతను పుట్టినప్పటి నుంచి అతనికి చెవులు లేవు. చెవులు లేకుండానే పుట్టాడు. అతను బాల్యం అంతా కూడా వినికిడి లేకుండా గడిపేస్తాడని, పెద్ద అయ్యాక కూడా అసంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపుతాడని డాక్టర్లు అందరూ చెప్పేవారట. చిన్నతనం అంతా కూడా ఒకదాని తర్వాత ఒక శస్త్రచికిత్సలు అంటారు కదా, ఆపరేషన్స్, ఆ విధంగా చేయించుకుంటూనే ఎంతో బాధని దిగమింగుకున్నట్ట. ఇంక దీని సాయం తన తోటి విద్యార్థులు అవహేళన, గేలి చేయటం సహజం కదా. చిన్నపిల్లలప్పుడు వాళ్ళకు కూడా తెలియదు, చేస్తూ ఉంటారు. అయినా కూడా ఎప్పుడు కూడా రాము ధైర్యాన్ని కోల్పోలేదు. గొప్పతనం అన్నది మన వైఫల్యాల్ని అధిగమించి పట్టుదలగా ముందుకు వెళతామా లేక దానికి లొంగిపోతామా అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుందనేటువంటిది రాముకు బాగా తెలుసు. అతను కష్టపడి పనిచేశాడు, తనని తాను నమ్ముకున్నాడు. ఎందుకంటే తను అసాధారణమైనటువంటి పనులు చేయగలనని అతనికి తెలుసు కనుక. రాము నిజంగా భగవత్ ప్రసాదుడు. ఆయన యొక్క వరప్రసాదం వల్లనే అతను జన్మించాడేమో తెలియదు. శక్తివంతమైనటువంటి మెదడున్నవాడు, పెద్ద మనసున్నవాడు, అకుంఠిత దీక్ష స్ఫూర్తి ఉన్నటువంటి వాడు రాము. అంతేకాకుండా అద్భుతమైనటువంటి అతని తల్లిదండ్రులు కూడా అతడికి జీవితం మనం అత్యుత్తమ ఫలితాలు పొందడానికే ఆశిస్తే మనకు అవే లభిస్తాయని నిత్యం చెబుతూ ఉండేవాళ్ళట. తన తల్లిదండ్రులు నువ్వు ఎప్పటికీ బాధితుడిగా మాత్రం ఉండిపోవద్దు అని ఎప్పుడూ చెబుతూ ఉండేవారట. సవాళ్ల మధ్యనే అవకాశాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతనికి వారు చిన్నతన నుంచి చెప్తూ ఉండేవారట. అతను ఆ పనే చేశాడు. అత్యంత నేర్పుగా ఢిల్లీలో కలుసుకున్న అతను ఒక నాయకుడు, ఒక హీరో, ఒక స్ఫూర్తి. ఎందుకు అంటారా, జీవితం తనకి ఇచ్చిన దాన్ని స్వీకరించాడు. అంతేకాదు మనలాంటి వాళ్ళం ఏడుస్తూ పట్టు కూర్చునే వాటిని కూడా బంగారంగా మార్చాడు. అతనికి ఇప్పుడు నకిలీ చెవులున్నాయి. ఆరోగ్యంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, వృత్తిలో గొప్ప విజయాలు సాధించాడు. అపురూపమైనటువంటి ప్రేమని, స్నేహాన్ని జీవితంలో పొందాడు. నాకు తెలిసిన చాలామంది కంటే ఎక్కువ మంది స్నేహితులు అతనికి ఉన్నారనడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. ఫిర్యాదు చేయడానికి తగినంత కారణాలు లేకుండానే ఎప్పుడు ఫిర్యాదులతోటే కాలం గడిపే వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి ఈ లోకంలో అతను ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తాడు. మనం చీకటిని తిట్టుకుంటూ కూడా కూర్చోవచ్చు, లేదా కొవ్వొత్తుని వెలిగించి దారిని చూపించేటువంటి నాయకుడు కావచ్చు. జీవితం అంటే నీ ముందున్నటువంటి అనేక అవకాశాల్లో దేన్ని తీసుకుంటావనే దాని మీద నువ్వు రోజు చేసుకునేటువంటి ఎంపిక నీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి సంవత్సరం మనం చేసుకున్నటువంటి ఎంపిక కూడబెట్టుకోవడమే అదృష్టం. అంటే రాముకి అటువంటి ఎంపిక ఎలా చేసుకోవాలో తెలుసు. ఆ మాటకొస్తే మీకు తెలుసు, మీరు చీకటిని తిట్టుకుంటూ కూర్చోవచ్చు, లేదా కొవ్వొత్తి వెలిగించి దారి చూపేటువంటి నాయకులు కావచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.